న్యూట్రీ చాయిస్ బిస్కెట్తో ఎంతో టేస్టీగా ఉండేటువంటి బిస్కెట్లు అయితే చేసుకోవచ్చండి. భలేగుంటాయి తినటానికి. భలే బేకరీలో కొని తెచ్చినట్టు ఉంటాయండి, అంత బాగుంటాయి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడైతే న్యూట్రీ చాయిస్ ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటున్నా. అట్లాగే ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. అట్లాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 2 యాలకులు. ముందుగా బిస్కెట్లన్నీ ముక్కలు చేసి మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ బిస్కెట్లు నార్మల్గా తిందామంటే స్వీట్ తక్కువ ఉంటాయి కదండి, సో అందుకే అంతగా ఇష్టపడి తినట్లేదు. అందుకే కొంచెం కేక్ లాగా అయితే తింటారని చెప్పి కేక్ లా చేశాను. చాలా ఇష్టంగా తిన్నారండి కేక్ అయితే. అంత బాగా కుదిరినాయి అన్నమాట. అట్లాగే ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలండి. పాలు అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చండి, ఇంకా అది మీ ఇష్టం. నేను ఇక్కడైతే 2 కప్పులు యాడ్ చేశా. అట్లాగే పావు టీ స్పూన్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మీకు కావాలంటే సేమ్ ఇదే స్టీల్ గిన్నె కానీ బేకరీ గిన్నె కానీ తీసుకుని దాంట్లోకి ఆయిల్ రుద్దుకుని కేక్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కప్ కేక్ లాగా చేస్తున్నా కాబట్టి కప్స్లోకి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. దీంట్లో ఏదన్నా ఖర్చు ఉందంటే అది బేకింగ్ పౌడర్ ఒకటేనండి. 30 రూపాయలు ఎట్లా ఉంటుంది బాటిల్ వచ్చి. అదొక్కటి తెచ్చి పెట్టుకుంటే మనం ఎప్పుడు కేక్ చేసుకోవాలన్నా కొంచెం వేసుకోవచ్చు. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకొని పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక స్టాండ్ పెట్టి గిన్నెనైతే ప్రీ హీట్ చేసుకోండి ఒక 10-15 నిమిషాలు. ముందుగా చిన్న చిన్న బౌల్స్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండి ఉంటుంది కదండి, మైదా పిండి, అది ఇట్లా జల్లుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే అది వేసుకోవచ్చు, బటర్ పేపరు. నా దగ్గర లేదు, అందుకే నేను పొడి చల్లాను. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వేసుకోవాలండి. సగం వరకే వేసుకోవాలండి, ఫుల్గా అయితే వేసుకోవద్దు. బేక్ అయిన తర్వాత పైకి పొంగి వచ్చేస్తుంది. స్టాండ్ పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటికి డ్రై ఫ్రూట్స్ అయితే వేయడం మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ పెట్టి మళ్ళీ వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా లైన్గా పెట్టుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లో 40 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మీరు మూత తీసి చూడాలంటే 30 మినిట్స్ అయిన తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు దాకా ఆవిరి బయటికి వెళ్ళకూడదండి. చూసారా, 30 మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం బేక్ అవ్వాలన్నమాట. అందుకే నేను మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాను. ఇప్పుడు పుల్లకైతే అడ్డుకుని రావట్లేదండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకుని అప్పుడు డీమోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఎంత టేస్టీగా ఉండేటువంటి న్యూట్రీ చాయిస్ బిస్కెట్ కేక్స్ అయితే రెడీ అండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి, పక్కా కేక్ అయితే వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు బేకరీలో తెచ్చి పెట్టడమేనా, ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేసి పెట్టండి. ఎంతో హెల్తీగా ఉంటుందండి. కాకపోతే బిస్కెట్ అన్హెల్దీనే. అప్పుడప్పుడు పర్లేదులేండి, రోజు అయితే తినకూడదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.